ఇది గైస్ మొత్తం అన్ని చెట్లు ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. సైజు కూడా మంచి సైజు ఉంది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. చెట్టు కూడా హెల్దీగా ఉంది ప్రజెంట్. ఈవెన్ ఇంత మనకు ఏమంటారు ఇంత కాపు కాసినా కూడా చెట్టు కూడా స్ట్రాంగ్గా ఉంది, హెల్దీగా ఉంది. చూస్తున్నారు కదా సైజ్ చూడండి ఒకసారి. మీకు ఆల్మోస్ట్ ఏమంటారు నా హ్యాండ్ సైజు చూడండి. లోపలంతా కూడా అట్లనే ఉంది గైస్. నేను జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఎడ్జ్లో ఉన్నా, బట్ ఇలా చిన్న చిన్న కాయలు కూడా పడిపోయినాయి చూడండి ఒకసారి. ఈసారి నాకైతే ఫుల్ పప్పాయలు తినాలని ఉంది. రోజు ఒకటి తిన్నా కూడా టెన్షన్ లేదు మనకి. అన్ని పప్పాయలు ఉన్నాయి ఇప్పుడు పొలంలో. నైస్. మా వాడి కష్టానికి ప్రతిఫలం దక్కాలి. చూద్దాం మరి. చెప్తున్నారు అందరు కూడా ఊళ్ళో, అంటే చాలామంది వేశారు పప్పాయ అయితే, బట్ మా వాడి పొలం చాలా బాగుంది అనేసి చాలామంది చెప్పారు. ఒకసారి చూద్దాము అనేసి అయితే నేను వచ్చాను. అలాగే కొద్దిగా పొలంలో వాటిని ఏమంటారు కందిపప్పు ఇవి కూడా ఉన్నాయి. అవి ఈసారి కొన్ని తీసుకుపోయి ఉడకబెట్టుకుందామని వచ్చాను నేనైతే. బట్ చాలా సంతోషం, రియల్లీ హ్యాపీ. మళ్ళీ ప్రైస్ ఎట్లా ఉంటుందో తెలియదు ఈసారి. పంట అయితే ఆల్మోస్ట్ గుడ్. ఇంకా కాపు వస్తుంది ఇక్కడ చూడండి, ఇంకా ఫ్లవరింగ్ ఉంది అక్కడి వరకు కూడా. ఇది గైస్ మా వాడు ఒక 2 ఎకరాల్లో వేసుకున్న పప్పాయి తోట వివరాలు. చూద్దాం దీనికి కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేసి కూడా ఒకసారి కనుక్కుందాము. మా వాడు వస్తే, ప్రజెంట్ పొలంలో లేడు మా వాడు. ఈ సైజ్ చూడండి గైస్, లుక్ ఎట్ దిస్ సైజ్. చూస్తున్నారా, రియలీ నైస్. మొత్తం డ్రిప్ కనెక్షన్ ఉంది గైస్ పొలం మొత్తం 2 acres. ఇప్పుడు మళ్ళీ స్ప్రే చేస్తా అని చెప్పారు. ఈరోజు డ్రోన్తో స్ప్రే చేస్తా అని చెప్పినట్టు గుర్తు నాకు. ఇంకా వాళ్ళు డ్రోన్తో స్ప్రే చేసే వాళ్ళైతే రాలేదు పొలంలోకి. వస్తే వాళ్ళతో కూడా ఒక వీడియో తీద్దాం అనుకున్నా. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, పర్ ఎకర్కి పర్ అవర్కి ఎట్లా ఛార్జ్ చేస్తారు అన్నట్టు చూద్దాం. నేను వేసిన పత్తి పంట అయితే అక్కడే గైస్, అవతల సైడ్ మంది. మన పంట అయిపోయింది ఆల్రెడీ, మొత్తం తీసేసి ప్రజెంట్ అయితే జొన్న వేసుకున్నాము. చూస్తున్నారు కదా, వంగి వెళ్తున్నా గైస్. ఎందుకంటే ఈ ఆకులు కొద్దిగా తగిలితే మన స్కిన్కి దురద వచ్చేస్తుంది. చాలా కాయలు పడిపోయినాయి. ఇక్కడ కూడా పడిపోయింది. ఇది కొన్ని చెట్లు అయితే హైట్ ఉన్నాయి, కొన్ని చోట్ల గ్యాప్. ప్రజెంట్ అయితే ఇది సిచ్యువేషన్ మా పొలంలో. చూద్దాం మరి. బయటకు వచ్చేసాను. చూస్తున్నారు కదా, మీకు నా బ్యాక్ డ్రాప్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మా పెద్దవాడిది పప్పాయి పంట. సో ఇప్పుడు ప్రజెంట్ నేను నిలబడింది, ఇది వచ్చేసి మనం జొన్న వేసినాం. ఇక్కడ వర్షం పడుతుంది అనుకున్నాం, వర్షం పడలేదు. సో ట్రై చేస్తున్నాం అట్లే పండించడానికి. నీళ్ళు తక్కువ ఉన్నాయి మాకు. అక్కడ మా వాడు పని చేస్తుండు, మా రెండో అన్న. ఇదంతా లాస్ట్ టైం పత్తి వేసినాం. ఈసారి వర్షానికి మొత్తం టోటల్ కంపెనీ లాస్ అయిపోయింది. అవతల భాగం అన్నది. ఇది చాలా రోజుల తర్వాత అయితే పొలానికి వచ్చి మంచిగా అనిపిస్తుంది నాకైతే. చూడండి, చాలా ఏపుగా పెరిగింది పొలం అయితే. నెక్స్ట్ ఇయర్ మనం కూడా ట్రై చేద్దాం పప్పాయి. మన అదృష్టం కూడా పరీక్షించుకుందాం. మరి బేసిక్గా మనకు అగ్రికల్చర్ కలిసి వచ్చింది అనుకోవాలి. మనం కంట్రిబ్యూషన్ ఇస్తే మ్యాక్సిమం టైమ్స్ మనకు రివార్డ్స్ అయితే వచ్చినాయి.
మేము పెంచుకున్న నిమ్మకాయల చెట్టు కాసి ఇది. ప్రజెంట్ అయితే ఏం నిమ్మకాయలు లేవు, మరి కింద లోపల ఏమైనా ఉన్నాయా? లేవు. చిన్నగా ఉండే మంచిగా పెద్దగా అయిపోయింది. అలాగే ఇక్కడ మన ఒకటి జామ చెట్టు ఉంది. జామ చెట్టు కూడా పాటేసుకోండి మీరు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు. చిన్న జామకాయ ఉంది. కానీ ఈ చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటంటే జామ పండు లోపల ఇన్సైడ్ అంతా పింక్ కలర్ ఉంటుంది గైస్. ఎక్దమ్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి కాస్తే 300 to 500 కాయలు కాస్తుంది ఇది. ఈసారి అంతగా ఏం లేదనుకుంటా. కొన్ని ఇది చూసుకోవాలి దీనికి కూడా మంచిగా. ఫ్లవరింగ్ వాడు కొద్దిగా మందు కింద కొట్టినాడు లేదు ఈసారి. మొన్న తెచ్చిచ్చారు ఇంట్లో కొన్ని, టేస్ట్ బాగుండే కానీ చిన్న చిన్న పురుగులు పడ్డాయి అందులో. మన కొబ్బరికాయలు సంచన తెచ్చుకోలేదు, మొత్తం తీసుకుని ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళం, లేకపోతే ఇక్కడే వేస్ట్ అయిపోతాయి. ఇది గైస్ మన బొప్పాయి తోట, మనం కొత్తగా వేసిన జొన్న పంట. అండ్ ఆల్సో చూడండి, చెప్పాను కదా ఇది వచ్చేసి మా వాటర్ ట్యాంక్. నీళ్ళు లేవు చెప్పా కదా, మనకు నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయనేసి. మిగతా అంతా దీని కవరింగ్ అంతా బొప్పాయి తోటనే, 2 acres. కొద్దిగా అటు సైడ్ వెళ్ళేసి చూద్దాము. ఇది మా నైబర్స్ వాళ్ళది, వేరే వాళ్ళది. వాళ్ళు కూడా ఇంకా కాటన్ ఉంది, వాళ్ళది లేట్గా వేసినారు. ఇదంతా వర్షాలకి దెబ్బతిని మొత్తం పోయింది. దాని ప్లేస్లో వాళ్ళు ఊరికే జొన్న వేసుకున్నారు. ఇది వచ్చేసి మన బొప్పాయి తోట. చూడండి పైనుంచి ఓవరాల్ వ్యూ మీకు కనిపిస్తుంది కదా. పవర్ వచ్చింది ఇప్పుడే. మన డ్రిప్ కనెక్షన్ చూడండి. ఇది గైస్ మా పొలం అప్డేట్. అన్నీ మనమైతే అన్ని పనులు చేసుకుంటాం అప్పుడప్పుడు వచ్చి. ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయా మీకు. అక్కడ దూరంగా ప్రొక్లైన్, బుల్డోజర్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ట్రిప్పర్ లారీ. ఇవి వచ్చేసి మా ఊరి డెవలప్మెంట్కి సంకేతాలు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎక్కడ ఖాళీ భూమి కనిపించినా కానీ లిటరల్గా ఎకరా లక్షలు ఎప్పుడు దాటిపోయింది. ఇప్పుడు ఎకరం కొంతమంది 90 లక్షలు చెప్తున్నారు. మన రీసెంట్గా ఒక అర్ధం ఎకరం ఒక 45 lakhsకి ఎంతకు అమ్మారు గైస్. మా ఊర్లో అయితే లిటరల్గా చెప్తున్నాను, రియల్ ఎస్టేట్కి ఎక్దమ్ ఖతర్నాక్ స్కోప్ ఉంది. చిన్న ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే కూడా మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు. అంత డిమాండ్ ఉంది మా ఊర్లో ప్రజెంట్. ఇంకా మండలం కాలేదు. ఒకవేళ మండలం అయితే మరి ఇంకా ఏ రేంజ్కి వెళ్తుందో తెలీదు. అవుతుంది అంటున్నారు, నాకైతే నమ్మకం లేదు అవుతుంది అనేసి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ పొలిటీషియన్స్, ద గ్రేట్ పొలిటీషియన్స్. వాళ్ళు అవ్వనివ్వరు. ఎందుకంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయనుకోండి, పట్టు కోల్పోతారు వాళ్ళు. ఆదోని డిస్టిక్ అవ్వాలి, మా ఊరు ఏమంటారు మండలం అవ్వాలి అనేసి చాలా రోజుల నుంచి అయితే డిమాండ్ ఉంది. నేను మాట్లాడుకుంటా మళ్ళీ పొలంలోకి వచ్చేసా. ఫస్ట్ బయటికి వెళ్ళిపోవాలి. మా లోపల అంతా ఎక్దమ్ చల్లగా ఉంది. మంచిగా సిట్టింగ్ వేసుకునే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. ఇది గైస్ ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇది. చూద్దాం నెక్స్ట్ టైం. ఇవాళ మధ్యాహ్నం వస్తా మళ్ళీ. డ్రోన్తో స్ప్రే చేస్తున్నారంట. దాని గురించి కుదిరితే ఒక వీడియో తీద్దాం. ప్రజెంట్ అయితే ఈ వీడియోకి ఇంతే. టాటా, బై బై, సీ యూ.